వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో జాగ్రఫీ క్వశ్చన్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ యాజ్ సెట్ టు డెవలప్ ద ఫస్ట్ మెగా టూరిజం సర్క్యూట్ ఇన్ ద కంట్రీ? సో దేశంలో మొట్టమొదటిగా మెగా టూరిజం సర్క్యూట్ని అభివృద్ధి చేయడానికి ఏ భారత రాష్ట్రం సిద్ధంగా ఉంది అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా మెగా టూరిజం సర్క్యూట్ ఏంటంటే ఏ స్టేట్లో అయితే జనరల్గా మనకి ఈ టూరిజం స్పాట్స్ ఉంటాయో ఆ టూరిజం స్పాట్స్ ఒకదాన్ని ఒకటి ఇంటర్లింక్ చేస్తూ సో దాన్ని డెవలప్ చేయడం కోసం, సో దాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం స్టార్ట్ చేయబడుతున్న ప్రాజెక్ట్గా దీన్ని చెప్పొచ్చు. సో ఆప్షన్స్లో మనకి గుజరాత్, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ఉంది. నౌ ఇండియా వీఆర్ స్టార్టింగ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ దట్ కేరళ. సో కేరళలో ఈ మెగా టూరిజం సర్క్యూట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే సో కేరళలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో కేరళ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా ఏది ఉందంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత మనకి ముల్లపెరియార్ డ్యామ్. So on Periyar river in Kerala we have one of the famous dam, that is a Mullaperiyar. So next, Kerala is very famous for backwater system. దాన్ని లాగూన్స్ అని కూడా పిలుస్తాం. సో లాగూన్స్ లేదా బ్యాక్ వాటర్ సిస్టమ్ అనేది కేరళలో ఫేమస్. అలప్పూజా కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి మున్నార్, ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా మనకి బ్యాక్ వాటర్ సిస్టమ్ ఈజ్ వెరీ ఫేమస్. అలాగే కేరళలోనే వీ హ్యావ్ అ షార్టెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. భారతదేశంలో అతి చిన్న నేషనల్ హైవే వచ్చేసి మనకి కేరళలోనే ఉంది, NH-47A. అలాగే కేరళ కన్సిస్ట్ ఆఫ్ షార్టెస్ట్ నేషనల్ వాటర్ వే. భారతదేశంలో అతి చిన్న నీటి దారి కూడా మనకి కేరళలోనే ఉంది, NW3. So NW3 and NH-47A both are connected to the which state అంటే కేరళ. సో కేరళ is very famous for production of what అంటే స్పైసెస్. సో మనకి మసాలా దినుసులు అంటాం కదా, సో స్పైసెస్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ దట్ కేరళ. అలాగే కేరళలో ఫేమస్ స్పాట్గా ఉన్నది ఏది అంటే కొచ్చి ఆర్ కొచ్చిన్. సో ఇంపార్టెంట్ పోర్ట్ అని చెప్తాం. క్వీన్ ఆఫ్ అరేబియన్ అని కూడా దేన్ని పిలుస్తాము అంటే మనం కొచ్చిన్ని పిలుస్తాం. సో కొచ్చిన్ ఈజ్ ఫేమస్ ఫర్ దట్ వాట్ ఎవర్ కాల్ పోర్టల్ ఏరియా అని చెప్పొచ్చు. పోర్ట్ ఓడరేవుకి అది చాలా ఫేమస్ ప్లేస్. సో ఇవి కేరళకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోదగ్గది. అలాగే సైలెంట్ వ్యాలీ మూమెంట్ అని ఉంటుంది. సో జనరల్ మనకి చిప్కో మూమెంట్ ఎలా అంటామో సైలెంట్ వ్యాలీ మూమెంట్ అని ఉంటుంది. సో సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఇన్ దట్ సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ కర్ణాటక, కేరళ ప్రాంతంలో అని చెప్పొచ్చు. సో ఇవి మనం కేరళకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే కర్ణాటకకి సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సో కర్ణాటకలో ఇంపార్టెంట్ డ్యామ్గా ఉన్నది ఏది అంటే ఆల్మట్టి డ్యామ్. సో ఆల్మట్టి డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ కృష్ణా రివర్. సో అలాగే కేఆర్ఎస్ డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ కావేరీ రివర్. అంటే కర్ణాటకలో కావేరీ రివర్ ఫేమస్, ఈ రెండు డ్యామ్స్ కూడా ఫేమస్ అని చెప్పొచ్చు. కేరళలో ముల్లపెరియార్ డ్యామ్ ఎలాగో ఫేమస్, సో కర్ణాటకలో ఇవి. కేరళలో సైలెంట్ వ్యాలీ లాగా మనకి కర్ణాటకలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ దేని చెప్పొచ్చు అంటే బాందీపూర్. సో బాందీపూర్ నేషనల్ పార్క్ కానీ బన్నేర్ఘట్ నేషనల్ పార్క్ కానీ వెరీ ఫేమస్ ఇన్ కర్ణాటక. సో కేరళలో ఫేమస్ పోర్టుగా మనం కొచ్చిన్ చెప్తున్నాం. అలాగే కర్ణాటకలో ఫేమస్ పోర్టుగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే మంగళూరు పోర్ట్. సో ద మంగళూరు పోర్ట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ దట్ కర్ణాటక. సో కేరళలో వెరీ ఫేమస్ ఈజ్ స్పైసెస్. అలాగే కర్ణాటకలో చాలా ఫేమస్ ఏది అంటే కాఫీ ప్రొడక్షన్. సో కాఫీ ప్రొడక్షన్ ఈజ్ వెరీ హై ఇన్ దట్ కర్ణాటక ఏరియా. సో దాని తర్వాత వచ్చేసి మనకి గుజరాత్ ఉంది. సో గుజరాత్ అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏది అంటే సర్దార్ సరోవర్ డ్యామ్. సో సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా అంటే గుజరాత్. సో గుజరాత్ అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాల్సిన రివర్ పేరు ఏది అంటే సబర్మతి రివర్. అలాగే కేరళకు వచ్చేటప్పటికి సైలెంట్ వ్యాలీ, కర్ణాటక వచ్చేటప్పటికి బాందీపూర్, బన్నేర్ఘట్. అలాగే గుజరాత్లో మనకి గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, సో బ్లాక్ బక్ నేషనల్ పార్క్ కానీ గిర్ నేషనల్ పార్క్ కానీ వెరీ ఫేమస్ ఇన్ దట్ ఏరియా. సో ఇవి మనం గుజరాత్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినవి. సో గుజరాత్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ విచ్ థింగ్ అంటే కాటన్, టెక్స్టైల్స్కి కానీ కాటన్కి కానీ గుజరాత్ ఈజ్ ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటక, గుజరాత్, కేరళ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఉంది. సో హిమాచల్ ప్రదేశ్ అనేటప్పటికీ మనకి బియాస్ రివర్ని గుర్తుపెట్టుకోవచ్చు, రావి రివర్ గుర్తుపెట్టుకోవచ్చు. చీనా బియాస్ రవి ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో మనకి షికరీ దేవి నేషనల్ పార్క్ ఈజ్ దేర్. Shikari Devi National Park is located in that Himachal Pradesh. So Bakra Nangal anta Bakra Dam on Satluj River is located in Himachal Pradesh area. So Himachal Pradesh is very famous for that manaki hill stations antam. Ivanni kuda spices, textiles, coffee ki etla famous. So Himachal Pradesh is very famous for the hill stations. So hill stations lo manaki Kulu hill station is there, Manali hill station is there, Simla hill station is there, Dharmashala is there. So ivanni kuda Himachal Pradesh lo chala famous hill stations ga cheppochu.
సో దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్లోనే ప్రపంచంలో అతి పొడవైన రోడ్డు మార్గం సొరంగం ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ రోహతాంగ్ పాస్ మీద ఉన్న అటల్ టన్నెల్, one of the longest tunnel in the world. Atal tunnel is located in Himachal Pradesh area. సో అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే గుజరాత్ అనేది మనకి బోర్డర్గా ఉంది. గుజరాత్ సముద్ర బోర్డర్గా ఏ కంట్రీతో ఉంటుందంటే పాకిస్తాన్తో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవచ్చు. కర్ణాటక, కేరళకి అలాంటి డైరెక్ట్ యాక్టివిటీస్ అనేవి లేవు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అనేది దేనికి బోర్డర్గా ఉంటుందంటే టిబెట్ ప్రాంతానికి హిమాచల్ ప్రదేశ్ అనేది బోర్డర్గా ఉంటుంది. సో ఇవి ఈ రెండు ఆ విషయంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ద నెక్స్ట్ వన్, The Yellowstone National Park is located at. సో వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రపంచంలోని పురాతన నేషనల్ పార్క్స్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్గా మనం ఎల్లోస్టోన్ చెప్తాం. సో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యూఎస్ఏ. అది యూఎస్ఏలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ వాట్ అంటే మనకి హాట్ స్ప్రింగ్స్ అంటాం. సో హాట్ స్ప్రింగ్స్కి ఫేమస్ నేషనల్ పార్క్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎల్లోస్టోన్. అలాగే గీజర్స్ అంటున్నాం. సో మనకి వాల్కెనోస్ నుంచి వచ్చే రెండు యాక్టివిటీస్, ఒకటి గీజర్స్, రెండు హాట్ స్ప్రింగ్స్. ఈ రెండింటికి కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే సో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇన్ యూఎస్ఏ. అలాగే ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చెప్తున్నాం. అలాగే ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్గా దేన్ని చెప్పొచ్చు అంటే హేలీ నేషనల్ పార్క్. సో హేలీ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హేలీ నేషనల్ పార్క్ యొక్క పేరుని ఎట్లా మార్చారంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా మార్చారు. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్. ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా జిమ్ కార్బెట్, దాని యొక్క ఓల్డ్ నేమ్ ఏది అంటే హేలీ నేషనల్ పార్క్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ప్రపంచంలోని కాఫీ ప్రొడక్షన్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే బ్రెజిల్. సో బ్రెజిల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ కాఫీ ప్రొడక్షన్. దాని తర్వాత షుగర్ ఏదైతే ఉందో షుగర్ ఈజ్ ఆల్సో మెయిన్ ప్రొడక్షన్ ఆఫ్ బ్రెజిల్. సో బ్రెజిల్ నుంచి కాఫీ, షుగర్ ఇవన్నీ కూడా టాప్ ప్రొడక్షన్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ యూఎస్ఏ, కెనడా ఏవైతే ఉన్నాయో యూఎస్ఏ కెనడాని విడదీసే లాటిట్యూడ్ ఏది అని అడుగుతారు. 49 degrees parallel. సో 49 degrees parallel వేటిని విడదీస్తుంది అంటే కెనడా అండ్ యూఎస్ఏని సెపరేట్ చేస్తుంది. సో ఇవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాడ్ ఫౌండెడ్ ద స్లేవ్ డైనాసిటీ ఇన్ ఇండియా. సో భారతదేశంలో బానిస రాజ్య వంశాన్ని ఎవరు స్థాపించారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, మహమ్మద్ గోరీ, బాల్బన్ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మనకి మహమ్మద్ గోరీ ఎవరైతే ఉన్నారో సో మహమ్మద్ గోరీకి ఇండియాతో కనెక్షన్ ఉన్నది ఏ యుద్ధంతో అంటే మనకి టెరాయిన్ యుద్ధంతో. సో ఆయన ఎన్ని టెరాయిన్ యుద్ధాలు చేశారు అంటే సో ఒకటి 11-11-91, రెండోది వచ్చేసి 11-11-92 AD. సో రెండు టెరాయిన్ యుద్ధాలు చేయడం జరిగింది. సో ఎవరితో చేశారు అంటే పృథ్వీరాజ్ చౌహాన్. సో పృథ్వీరాజ్ చౌహాన్తో మహమ్మద్ గోరీ రెండు యుద్ధాలు చేయడం జరిగింది. సో రెండో యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరిగింది. సో మహమ్మద్ గోరీ యొక్క స్లేవ్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఈ టెరైన్ యుద్ధాల తర్వాత మహమ్మద్ గోరీ తర్వాత సో కుతుబుద్దీన్ ఐబక్ మనకి భారతదేశంలో స్లేవ్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశారని చెప్తారు. సో ఇక్కడ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దాని తర్వాత మనకి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఇంకొక పేరేంటి, కుతుబుద్దీన్ ఐబక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అని అడుగుతారు. సో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఇంకొక పేరు ఏది అంటే లక్ బక్ష్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లక్ బక్ష్. అలాగే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఆయన యొక్క కొడుకు పేరు ఏంటి అని అడుగుతారు. సో ఆయన యొక్క కొడుకు పేరు వచ్చేసి మనకి ఆరామ్ బక్షగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి రెండు ఇంపార్టెంట్. ఒకటి లక్ బక్ష్ ఆయన యొక్క పేరు, రెండోది వచ్చేసి ఆరామ్ బక్ష్ ఆయన యొక్క కొడుకు పేరు. దాంతోపాటు కుతుబుద్దీన్ ఐబక్ ఎలా చనిపోయారు అంటే వైల్ ప్లేయింగ్ హార్స్ పోలో ఆడుతుండగా, గుర్రం మీద పోలో ఆడుతుండగా ఆయన చనిపోయారు. సో ఆ హార్స్ పోలోనే మనం చౌగాన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. కుతుబుద్దీన్ ఐబక్, ఆఫ్టర్ ద కుతుబుద్దీన్ ఐబక్ హూ రూల్ ద ఢిల్లీ సల్తనేట్ అని అడిగితే ఆన్సర్ వచ్చేసి మనకి ఇల్తుత్మిష్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇల్తుత్మిష్ ఎవరి యొక్క స్లేవ్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క స్లేవ్ అండ్ సన్ ఇన్ లా ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు మరియు బానిస కూడా మనకి ఇల్తుత్మిష్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇల్తుత్మిష్ ఏ ట్రైబ్కి చెందిన వ్యక్తి అని అడిగితే ఇల్బరీ అనే ట్రైబ్కి చెందిన వ్యక్తి. అలాగే ఇల్తుత్మిష్ దేన్ని స్టార్ట్ చేశారు అంటే చహల్గని అనే సిస్టమ్ని స్టార్ట్ చేశారు. రెండు క్వశ్చన్స్ మనం చూడొచ్చు. చహల్గనిని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇల్తుత్మిష్ స్టార్ట్ చేయడం జరిగింది. చహల్గని అంటే ఎంతమంది బానిసలు, ఎంతమంది సైనికులు అంటే 40 అని అర్థం. అలాగే ఇండియాలో జిటాల్ మరియు టాంకా అనే కాయిన్స్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అడిగితే ఇల్తుత్మిష్. సో టాంకా అంటే ఇక్కడ అర్థం సిల్వర్ కాయిన్స్ అంట, అండ్ జిటాల్స్ అంటే అర్థం కాపర్ కాయిన్స్. సో కాపర్ కాయిన్స్ని అండ్ సిల్వర్ కాయిన్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది మనకి ఇల్తుత్మిష్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 48 జిటాల్స్ ఎంత అని అడిగితే 1 టాంకా.
సో ఒక సిల్వర్ కాయిన్ 48 కాపర్ కాయిన్స్తో అప్పట్లో సమానం అని వాళ్ళు ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇల్తుత్మిష్ యొక్క కూతురు ఎవరు అని అడిగితే ఇల్తుత్మిష్ డాటర్ ఈస్ నథింగ్ బట్ రజియా సుల్తానా. సో రజియా సుల్తానా తర్వాత నెక్స్ట్ అంత స్ట్రాంగెస్ట్ రూలర్ ఎవరు అని అడిగితే బాల్బన్. సో బాల్బన్ ఎందులో మెంబర్ అని అడిగితే చహల్గనీ. చహల్గనీలో మెంబర్గా ఎవరు ఉన్నారు అంటే బాల్బన్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే బాల్బన్ దీన్ని స్టార్ట్ చేశారు అంటే నౌరోజ్ అనే ఫెస్టివల్ని, సో నౌరోజ్ అనే పండుగని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి బాల్బన్. అలాగే బాల్బన్ 2 సిస్టమ్స్ స్టార్ట్ చేశారు. ఒకటి పైబోస్ అంటాం, రెండోది వచ్చేసి షిజ్దా అంటాం. అంటే రాజు కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేయడం లేదా రాజు యొక్క కాళ్ళ మీద పడడం అనేవి షిజ్దా పైబోస్ యొక్క మెయిన్ సారాంశం. ఈ రెండింటినీ కూడా ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే మనకి బాల్బన్. అలాగే ఢిల్లీ సల్తనేట్ మీద అంటే ఢిల్లీని కేంద్రంగా చేసుకుని 5 రాజ్యవంశాలు ఆల్మోస్ట్ మనకి 1206 నుంచి 1526 మధ్యలో రూల్ చేయడం జరిగింది. సో ఎన్ని టోటల్గా అంటే 5. దాంట్లో స్లేవ్ డైనాసిటీని ఎవరు స్థాపించారంటే కుతుబుద్దీన్ ఐబక్. సో రెండోది వచ్చేసి మనకి ఖిల్జీ డైనాసిటీ. సో దాంట్లో ఇంపార్టెంట్గా ఎవరిని చెప్పుకుంటాము అంటే మనం జలాలుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పుకోవడం జరుగుతుంది, వన్ ఆఫ్ ద ఫౌండర్గా. సో నెక్స్ట్ వచ్చేసి తుగ్లక్ డైనాసిటీ అంటాం. సో తుగ్లక్ డైనాసిటీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూలర్గా మొట్టమొదటి రూలర్గా గియాజుద్దీన్ తుగ్లక్ని చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి సయ్యద్ డైనాసిటీ అంటాం. సో సయ్యద్ డైనాసిటీకి మొట్టమొదటి రూలర్ లేదా ఇంపార్టెంట్ పర్సన్గా కీజర్ ఖాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత లోడీ డైనాసిటీ అంటాం. సో లోడీ డైనాసిటీలో ఇంపార్టెంట్ పర్సన్గా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే బలూన్ లోడీని చెప్పడం జరుగుతుంది. ఇది వాళ్ళ యొక్క ఆర్డర్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1526 నుంచి ఆల్మోస్ట్ 1857 వరకు 1857 వరకు ఇండియాని రూల్ చేసేది ఎవరు అంటే మొఘల్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. When was Indian National Congress founded? Who was the first president? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఎవరు ప్రెసిడెంట్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి విమేష్ చంద్ర బెనర్జీ 1885, దాదాబాయి నవరోజీ 1886, సురేంద్రనాథ్ బెనర్జీ 1885, అని బీసెంట్ 1886. సో జనరల్గా అసలు 1886లో అని బీసెంట్కి ఇండియాకి ఎలాంటి కనెక్షన్ లేదు కాబట్టి ఆ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ వన్ సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నవరోజీ అండ్ విమేష్ చంద్ర బెనర్జీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించింది 1885 కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. సో మనకి నెక్స్ట్ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ విమేష్ చంద్ర బెనర్జీ ఉన్నారు. సో 1885లో విత్ ద సపోర్ట్ ఆఫ్ విచ్ పర్సన్ అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ ఏవో హ్యూమ్. సో మొట్టమొదటిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే ఏవో హ్యూమ్. ఏ ఇయర్లో స్థాపించారంటే 1885. కానీ మొట్టమొదటిగా దానికి అధ్యక్షత వహించిన పర్సన్ ఎవరు అంటే మనకి విమేష్ చంద్ర బెనర్జీగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అలాగే మనకి రాజ్యాంగం వచ్చే సమయానికి అంటే ఇండిపెండెన్స్ వచ్చే సమయానికి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన పర్సన్ ఎవరు అంటే జేబీ కృపాలిని అధ్యక్షత వహించడం జరిగింది. అలాగే గాంధీ 1924లో అధ్యక్షత వహించడం జరిగింది. అనిబీసెంట్ 1917లో అనిబీసెంట్ అధ్యక్షత వహించడం జరిగింది ఐఎన్సీకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే జేబీ కృపాలిని అనిబీసెంట్ తర్వాత గాంధీ 1924 అండ్ 1925లో సరోజినీ నాయుడు అధ్యక్షత వహించడం జరిగింది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. సో ఇలా ఎప్పుడు ఎవరు అధ్యక్షత వహించారు అనేది కూడా ఇంపార్టెంటే. అలాగే 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడిన తర్వాత దాని యొక్క మెయిన్ మూవ్మెంట్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయంటే 1905. సో 1905లో ఎప్పుడైతే బెంగాల్ని విభజించారో దానికి వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిలబడిందని చెప్పొచ్చు. దాని తర్వాత అది వందే మాతృ ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. దాని ఫలితంగా 1907లో కాంగ్రెస్ అనేది 2 పార్ట్స్ కింద విడిపోయింది. ఒకటి వచ్చేసి మనం ఎక్స్ట్రీమిస్ట్ అంటాం, 2 మోడరిస్ట్ అంటాం. అతివాదులు మితవాదుల కింద 1907లో విడిపోయింది. అప్పుడు జరిగిన సమావేశం ఎక్కడ జరిగింది అంటే సూరత్లో జరిగింది. సో దాన్ని ఏ విభజన అని పిలుస్తారు అంటే సూరత్ విభజన అని చెప్పి కూడా పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ద టైటిల్ ఆఫ్ పర్షియన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద మహాభారత్ ఈజ్. మహాభారతం యొక్క పర్షియన్ అనువాదం యొక్క శీర్షిక ఏది అని అడుగుతున్నారు. సో దాని ఆన్సర్ వచ్చేసి మనకి రాజ్మనామా. సో రాజ్మనామా ఏదైతే ఉందో, సో రాజ్మనామా అనేది మహాభారతాన్ని పర్షియన్లోకి అనువదించిన తర్వాత ఇచ్చిన నేమ్గా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ద వార్ బుక్ అని కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దీని ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్లో వచ్చే మీనింగ్ ఏది అంటే ద వార్ బుక్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని రాసిన పర్సన్ ఎవరు, రాజ్మనామాని రాసిన పర్సన్ ఎవరు అంటే మనకి అబుల్ ఫజల్. సో ఈయనకున్న ఇంకొక పేరు ఏది అంటే ఫాజీ వ్యాస. సో ఫైజీ వ్యాస అని పిలిచిన లేదా అబుల్ ఫజల్ అని పిలిచిన ఒకటే. ఈయన రాజ్మనామాని పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబుల్ ఫజల్ ఎవరి ఆస్థానంలో కవి అంటే మనకి అక్బర్.
సో అక్బర్ కోర్టు పోయిట్ ఈస్ నథింగ్ బట్ అబుల్ ఫజల్. సో అబుల్ ఫజల్ రాసిన ఇంకొక బుక్ ఏది అంటే అక్బర్ నామా, ఐనీ ఈ అక్బరీ లేదా అక్బర్ నామా అనే బుక్ని రాసిన పర్సన్ మనకి అబుల్ ఫజల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బాబర్ నామా అంటున్నాం. సో బాబర్ నామాని రాసింది ఎవరు అంటే మనకి బాబరే రాసుకోవడం జరిగింది. ఇది ఆటోబయోగ్రఫీ, తుజికి ఈ బాబరీ అంటాం. సో తుజికి ఈ బాబరీని బాబర్ రాసుకోవడం జరిగింది. దాని తర్వాత తుజికి ఈ బాబరీని పర్షియన్ లాంగ్వేజ్లోకి సో రహీం ఎవరైతే ఉన్నారో రహీం మనకి బాబర్ నామాగా అనువదించడం జరిగింది పర్షియన్ లాంగ్వేజ్లోకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి హుమయూన్ నామా అంటాం. సో హుమయూన్ నామాని రచించింది ఎవరు అంటే గుల్బదాన్ బేగం. Gulbadan Begum wrote that book which is called as a Humayun Nama, and Abul Fazal Akbar Nama. Next Tujiki ఈ బాబరీ అనే బుక్ ని రాసింది ఎవరు అంటే బాబర్. అదే బాబర్ యొక్క స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్, the president of India can be nominated to how many members to Rajya Sabha and Lok Sabha respectively. సో భారత రాష్ట్రపతి రాజ్యసభ మరియు లోక్ సభకు ఎంతమంది సభ్యుల్ని నామినేట్ చేస్తారు? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది బేసిక్ క్వశ్చన్ గా ఇక్కడ ఏదైతే క్వశ్చన్ అడిగారో అది బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇలాంటి వాటిలో కొన్ని చేంజెస్ వచ్చాయి, కొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది. ఏదైతే మనం ఈ రిజర్వేషన్ల కేటాయింపు మాట్లాడుతున్నామో, పార్లమెంట్ సీట్స్ లో రిజర్వేషన్ కేటాయింపు ఏదైతే ఉందో దాన్ని 2030 వరకు పొడిగిస్తూ మనకి అమెండ్మెంట్ సవరణ తీసుకురావడం జరిగింది. ఆ సవరణతో పాటు 1952 నుంచి మనం ఏదైతే ఫాలో అవుతున్నామో 2 members ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ విల్ బి నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇద్దరు మంది ఆంగ్ల సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నియమించబడతారు అని చెప్పేసి ఒకటి ఉంది. సో అది ఏదైతే ఉందో ఈ సంవత్సరం నుంచి దానిని పొడిగించట్లేదు అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది అప్డేట్ గా మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ని మాత్రం మీరు బేసిక్ క్వశ్చన్ గానే చూడాల్సి ఉంటుంది. ఇలా చూస్తే కనుక లోక్సభలో మనకి టోటల్ స్ట్రెంత్ ఎంత? ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఈజ్ 552. ఈ 552లో జనరల్ గా మనకి 550 మెంబర్స్ అనే వాళ్ళు ఎలక్ట్ చెయ్యబడతారు, ఎన్నుకోబడతారు. అండ్ 2 members విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ 550లో మనకి మళ్ళీ వచ్చేసి ఏంటంటే 530 members ఆర్ ఎలక్టెడ్ ఫ్రమ్ ద స్టేట్స్ అండ్ 20 members ఆర్ ఎలక్టెడ్ ఫ్రమ్ ద యూనియన్ టెరిటరీస్ అని చెప్పి చెప్తాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రాజ్యసభకు వచ్చి టోటల్ గా ఉండే మెంబర్స్ ఎంతమంది అంటే 250 members. ఈ 250లో 238 members ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. 238 మందిని ఇండైరెక్ట్ గా ఎలక్ట్ చేసుకోబడతారు. మిగిలిన 12 మంది ఎవరైతే ఉంటారో ఈ 12 members విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే లోక్సభ నుంచి మనకి 2 members అండ్ రాజ్యసభ నుంచి టోటల్ గా 12 members విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ జనరల్ గా చూస్తే ఒకటి 10 and 3 అని ఉంది, నెక్స్ట్ 12 and 2 అని ఉంది. సో 10 and 2 అని ఉంది, 12 and 3 అని ఉంది. ఫస్ట్ ఇచ్చింది రాజ్యసభ లోక్సభ కాబట్టి రాజ్యసభ నుంచి ఎంతమంది అంటే మనకి 12 members. సో ఇక్కడ ఉంది. లోక్సభ నెక్స్ట్ ఇచ్చారు కాబట్టి ఎంతమంది అంటే 2 members. సో టోటల్ గా 12,2 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నార్మల్ బేసిక్ గా క్వశ్చన్ చూస్తే. ఇప్పుడు యూనియన్ టెరిటరీలో కొన్ని మార్పులు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ లడక్ యూనియన్ టెరిటరీగా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కొన్ని అప్డేషన్స్ కూడా వచ్చాయి. అప్డేషన్ ప్రకారం చూస్తే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, బట్ బేసిక్ ప్రకారం చూస్తే దిస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ స్మగ్లింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పొచ్చు. సో ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ద ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ అంటాం. ఇక్కడ COF అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ అని చెప్పి 1974లో ఇవ్వడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆల్రెడీ అబ్రివేషన్లోనే ఉంది. సో స్మగ్లింగ్ ఏదైతే ఉందో, స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి, ఫారెన్ ఎక్స్చేంజ్లో జరిగే ఏవైతే పొరపాట్లు ఉంటాయో లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఏవైతే మెయిన్ లూప్ హోల్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ చట్టం తీసుకురాబడింది. సో ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి సో టు ఇనేబుల్ ద స్టేట్ అథారిటీస్ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ అని ఉంది. సో ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ వన్ టు క్రబ్ ద స్మగ్లింగ్ అండ్ కన్జర్వేషన్ ఫారెన్సిక్ కరెన్సీ, అక్రమ రవాణాని అరికట్టడం మరియు విదేశీ కరెన్సీని రక్షించడం అనేది ఉంది. సో నెక్స్ట్ టు స్టాప్ ద ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. యాక్చువల్గా దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే అక్రమ రవాణాని ఆపడం ఒకటి, విదేశీ కరెన్సీని పరిరక్షించడం, ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని కన్జర్వ్ చేయడం, అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క ముఖ్య లక్షణం కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1974.
నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమాంగ్ ద 6 ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్. సో మనకి కాన్స్టిట్యూషన్ ఒరిజినల్గా 7 ఫండమెంటల్ రైట్స్ని ఇవ్వడం జరిగింది. అయితే మనకి రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు ఏదైతే ఉందో సో అది ఆర్టికల్ 31లోకి వస్తుంది. సో దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి ఫండమెంటల్ రైట్స్లో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. సో దాంట్లో ఫస్ట్ది రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అంటాం. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది సమానత్వపు హక్కు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అని అడిగారు కాబట్టి సో ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే ఉందో సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్లో ఉంటుంది స్వేచ్ఛా హక్కు అంటాం. సో స్వేచ్ఛా హక్కు ఇక్కడ లేదు. సో జనరల్గా రెండో హక్కు అవుతుంది. సో రైట్ టు రిలీజియన్ ఒకటి ఉంది. సో రైట్ టు రిలీజియన్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి మనకి ఇది కూడా కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. సో రైట్ టు ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. సో జనరల్గా చూస్తే మనకి 6 ఫండమెంటల్ రైట్స్లో ఈక్వాలిటీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. సో ఫ్రీడమ్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో సో రైట్ టు ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అదొకటి ఉంటుంది. నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో కల్చరల్కి సంబంధించి రైట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిట్స్కి సంబంధించిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో రిట్స్కి సంబంధించిన ఆర్టికల్ అనేది ఉంటుంది. సో టోటల్గా మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ 6 ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రొటెస్ట్, సంరక్షణ హక్కు ఏదైతే ఉందో సో ఇది యాక్చువల్గా ఫండమెంటల్ రైట్ అనేది కాదు కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ 6 ఫండమెంటల్ రైట్స్ బై ద కాన్స్టిట్యూషన్ అంటే ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లో రైట్ టు ప్రాపర్టీ ఇచ్చినా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే రైట్ టు ప్రాపర్టీ ఈజ్ రైట్ నౌ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పొచ్చు. ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్లో ఉన్నాయంటే సో పార్ట్ 3లో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ వరకు ఉన్నాయంటే 12 to 35 ఆర్టికల్స్లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హూ ఆర్ ద అల్టిమేట్ సోవరిన్. సో మనకి భారత రాజ్యాంగం ప్రకారం సార్వభౌమాధికారులు ఎవరు అని అడుగుతున్నారు. సో ఆల్ ఎలక్టెడ్ లీడర్స్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పీపుల్. సో జనరల్గా భారత రాజ్యాంగం ప్రకారం సార్వభౌమాధికారులు, సోవర్నిటీ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఇండియన్ పీపుల్. సో దట్ ఈ పీపుల్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ అ అల్టిమేటమ్ పవర్ ఆఫ్ సోవరిన్ అండ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. సో జనరల్గా ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా ఏదైతే మనకి ఈ పరిపాలనకి సంబంధించిందో లేకపోతే ఏదైతే ఈ హక్కులకి సంబంధించిందో అన్నీ కూడా అల్టిమేటంగా ఎవరి చేతిలో ఎవరి కారకులు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పీపుల్ ఆఫ్ ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. In which of the following year the family planning insurance scheme was launched in India? ఏ సంవత్సరంలో భారతదేశంలో కుటుంబ నియంత్రణ బీమా పథకం అనేది ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. సో 2006 2006లో మనకి కుటుంబ నియంత్రణ పథకం బీమా పథకం అనేది ప్రారంభించబడింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. So where is the headquarters of International Financial Service Authority located? So International Financial Service Authority యొక్క headquarters అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. గాంధీనగర్, పూణే అండ్ హైదరాబాద్, గుర్గాన్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్, దట్ ఈస్ నథింగ్ బట్ గాంధీనగర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎకనామిక్ గ్రోత్. సో మనకి ఆర్థిక వృద్ధి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందని అడుగుతున్నారు. ప్రతి ద్రవ్యోల్బణం, స్తబ్దత, ఆర్థిక ద్రవ్యోల్బణం. సో జనరల్గా డిఫ్లేషన్ ఏదైతే ఉందో డిఫ్లేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So name the bike-based casualty transport emergency vehicle launched by DRDO for CRPF. సో మనకి సిఆర్పిఎఫ్ జవాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అంటూ బైక్ బేస్డ్ క్యాజువాలిటీ ట్రాన్స్పోర్ట్ ఎమర్జెన్సీ వెహికల్ని డిఆర్డిఓ రూపొందించింది. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో సారథి, రక్షిత, విమాన, లక్ష్య అని చెప్పుకున్నాయి. సో ఆప్షన్ ఏ లక్ష్య ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో లక్ష్యాన్ని డెవలప్ చేసింది ఇండిజినియస్లీ డెవలప్డ్ బై ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ. The next one, as per the WHO, which cancer is the world's most commonly diagnosed? సో మనకి ప్రపంచంలో సాధారణంగా గుర్తించబడిన క్యాన్సర్ ఏది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్రెస్ట్ క్యాన్సర్. సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది నార్మల్గా గుర్తించబడుతుంది యాజ్ పర్ ద WHO. అలాగే రీసెంట్ అప్డేట్ ప్రకారం మనకి WHO ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం సో ఏ కాంటినెంట్ ఎక్కువగా మలేరియాతో సఫర్ అవుతుందంటే ఆఫ్రికా. ఏ కాంటినెంట్ పోలియో ఫ్రీ కాంటినెంట్గా మనకి ఫ్రీ చేయబడింది WHO ప్రకటించింది అంటే దట్ ఈజ్ ఆఫ్రికా. ఆఫ్రికాని సో పోలియో ఫ్రీ కాంటినెంట్గా WHO ప్రకటించడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్,
which has topped Indian Innovation Index 2021 released by Niti Aayog recently in major states category. సో ప్రధాన రాష్ట్రాల కేటగిరీలో నీతి ఆయోగ్ విడుదల చేసిన దాంట్లో సో టాప్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అని అడుగుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్. అండ్ కర్ణాటక టాప్డ్ ఫర్ దట్ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 which is released by Niti Aayog. Next one, who has become the first female president of the Softball Federation of India? సో SFI ఏదైతే ఉందో SFI కి ఫస్ట్ ఫీమేల్ చైర్మన్ గా ఎన్నికైంది ఎవరని అడుగుతున్నారు. అంజలి భాగవత్, అంజుమ్ చోప్రా, పాలక్ చండేలా, నితాల్ నారంగ్. సో నితాల్ నారంగ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ చైర్మన్ ఆఫ్ సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సో నేషనల్ డీవార్మింగ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సో జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ కూడా February 11th ఏదైతే ఉందో సో February 11th విల్ బి సెలబ్రేటెడ్ యాజ్ అ నేషనల్ డీవార్మింగ్ డే అని చెప్పొచ్చు. సో 11 నుంచి 19 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ కోసం, వాళ్ళ హెల్త్ అవేర్నెస్ కోసం ఎస్పెషల్లీ ఇండియా లాంచ్డ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ నేషనల్ డీవార్మింగ్ డే అని చెప్పొచ్చు. నెక్స్ట్, ద ద్రోణాచార్య అవార్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్. సో జనరల్గా మనకి ఏవైతే స్పోర్ట్స్ ఉంటాయో స్పోర్ట్స్లో మనకి ఖేల్ రత్న, రాజీవ్ ఖేల్ రత్న, నెక్స్ట్ అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాజీవ్ ఖేల్ రత్న అండ్ అర్జున అవార్డు కూడా రెండు స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి, క్రీడాకారులకి సంబంధించి. సో ఎవరైతే కోచ్ ఉంటారో, ఎవరైతే మనకి కోచింగ్ ఇస్తారో సో ఆ కోచెస్కి ఇచ్చే అవార్డుని మనం ద్రోణాచార్య అవార్డు అంటాం. ఇట్ ఈస్ ఫర్ ద స్పోర్ట్స్ కోచెస్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which of the following circuit is used as a memory device in computer? So కంప్యూటర్లో ఏ సర్క్యూట్ని మెమరీ డివైస్గా యూజ్ చేస్తారు? యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఓన్లీ డివైస్ విచ్ వీ కెన్ స్టోర్ డేటా అని చెప్పొచ్చు. రెక్టిఫైయర్, ఫ్లిప్ ఫ్లాప్ అండ్ కాపరేటర్ అండ్ ట్యూనర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద ఓన్లీ సర్క్యూట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెమరీ డివైస్ ఇన్ ద కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే? సో మనకి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో నార్త్ ఈస్ట్ రైల్వే ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి అస్సాంలో లొకేట్ అయ్యి ఉంది. సో ఆప్షన్స్లో కాన్పూర్, ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్ కాబట్టి కాదు. నెక్స్ట్ వన్ దిస్పూర్, నెక్స్ట్ వన్ మాలిగావ్, నెక్స్ట్ వన్ కళ్యాణి నగర్. సో మాలిగావ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గువాహతి ఇన్ అస్సాం. ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ డీవార్మింగ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అని. సో జాతీయ డీవార్మింగ్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని అడుగుతున్నారు. సో జనరల్గా ఎవ్రీ ఇయర్ February 10th విల్ బీ సెలబ్రేటెడ్ యాజ్ అ నేషనల్ డీవార్మింగ్ డే. ఎస్పెషల్లీ మనకి 11 నుంచి 19 ఇయర్స్ లోపు, 11 నుంచి 19 సంవత్సరాల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో సో వాళ్ళకి హెల్త్ పరంగా అవేర్నెస్ ఇవ్వడం కోసం, సో న్యూట్రిషన్ సపోర్ట్ వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి చెప్పడం కోసం సో జనరల్లీ ఎస్పెషల్లీ ఇండియా డిజైన్ దిస్ నేషనల్ డీవార్మింగ్ డే అని చెప్పొచ్చు ఎవ్రీ ఇయర్ ఆన్ February 10th.